వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్లీ ఐడియాస్ విత్ నవీనా. ఏంటి ఇంత చిట్టుకున్నాయి అనుకుంటున్నారా? చిన్నగానే చేశానండి. ఏమంటారు, ఇది శ్రీరామనవమి సందర్భంగా ఏదైనా స్పెషల్ చేసుకోవాలనిపించింది. నాకు ఎలాగో స్వీట్స్ ఇష్టం కాబట్టి, సో దేవుడికి కూడా స్వీట్స్ పెడితే బాగుంటుందని ఉద్దేశంతో చేశానన్నమాట. ఆల్రెడీ దేవుడికి కూడా పెట్టేశాను. ఇదేంటి హెడ్డింగ్ ఇలా పెట్టిందని అనుకుంటున్నారు కదా? అవునండి, అప్పట్లో డొక్కా సీతమ్మ గారు చేసినటువంటి గరికవేర్ల పచ్చడి మన బ్రిటిష్ వాళ్ళు అసలు గమనించలేకపోయారంట. అసలు ఏం పచ్చడి ఇది, ఎలా చేసిందని ఆమె చెప్తే కానీ తెలియలేదంట. ఆ రెసిపీ ఎవరికి కూడా రాదంట. ఆమె ఒక్కతే అందులో స్పెషల్ అనమాట. ఈ రవ్వ లడ్డులో నేను స్పెషల్ అనమాట. అంటే చాలామంది రవ్వ లడ్డులు చేస్తారు కదా, ఇదేంటి స్పెషల్ అని అనుకోకండి. ఈ రకంగా అయితే ఎవరు చేయలేరు. చాలామంది చేస్తారు, చాలా బాగానే ఉంటాయి. బట్ ఇది తిన్న వాళ్ళు అయితే మాత్రం నిజం చెప్తున్నా, ఆ చేసిన వాళ్ళు అంటారు ఇది చాలా బాగుందని. ఈ రెసిపీ కూడా నేను ఎవరికి చెప్పను. ఇంతకుముందు యూట్యూబ్లో పెట్టాను, కానీ కొన్ని ఇంగ్రీడియంట్సే వేసాను అనమాట, అందులో చెప్పానమాట. సో ఇది నేను నా కూతురు తప్ప ఇంకెవరికి చెప్పనండి ఇది. ఎందుకంటే స్పెషల్ అనేది ఎప్పటికీ ఒకటే ఉండాలి, నెంబర్ 1 కూడా ఒకటే ఉంటుంది కాబట్టి. సో ఏం చెప్పినా కానీ ఈ రెసిపీ అయితే మాత్రం ఎవరికి చెప్పాలని నేను అనుకోవట్లేను. సో నిధితల్లికి నా కూతురికి నైట్ చెప్పానమాట. సో తను నేను మాత్రమే చెయ్యాలి, 10 మందికి పంచుతాలి, ఒక్కదాన్ని తినేసి టైప్ కాదు కదా. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసానులే, కొంచెం హెల్తీగా టేస్టీగా బాగుంటుందని. ఫ్రెండ్స్, దగ్గరలో ఎవరైనా ఉంటే నా రవ్వ లడ్డూలు నచ్చిన వాళ్ళు వస్తే మాత్రం తప్పకుండా ఇస్తాను. అదనమాట. సో చాలా టేస్టీగా ఉన్నాయి, మీరు కూడా చేసుకుని తినండి. పరమాన్నం కూడా చేస్తాను ఇప్పుడు. వీడియో పెట్టాలి కదా అని తొందరగా పెట్టేస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చిందనుకో ఒక లైక్ చేయండి, నచ్చకపోతే వదిలేసేయండి. ఓకే, బాయ్ బాయ్.